మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు అనేక ఆధ్యాత్మిక ప్రయోజనాలను కలిగిస్తాయి. పురుషులు, మహిళలు ఇద్దరికీ పుట్టుమచ్చల వల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం. పురుషులు, స్త్రీలకు మెడ భాగంలో ఉన్న పుట్టుమచ్చ దీర్ఘ ఆయువును సూచిస్తుంది. వారు ఇతరులను సంతోషపెట్టే రీతిలో సరదాగా మాట్లాడేవారుగా ఉంటారు. అదేవిధంగా స్త్రీ పురుషులకు తల నుంచి నోటి వరకు ఎక్కడైనా పుట్టుమచ్చలు ఉంటే గనక వారి కోరికలు లేకుండా ఉంటాయి. వారికి చాలా కోపం, ఆందోళన ఉంటాయి. జీవితంలో సౌఖ్యం కోసం అవకాశాలు కూడా పెరుగుతాయి. కుడి భుజంపై పుట్టుమచ్చ ఉన్న పురుషులు, ఎడమ భుజంపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీలకు దైవిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఛాతీపై లేదా గుండె ప్రాంతం పైన లేదా కింద పుట్టుమచ్చ ఉన్న పురుషులు, స్త్రీలు వాటి పరిణామాన్ని బట్టి అదృష్టవంతులు అయ్యే అవకాశం ఉంది. వారు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. కొంచెం స్వార్థపరులుగా కూడా ఉంటారు. పురుషులు, స్త్రీలు వారి కుడి పాదం, ఎడమ పాదం లేదా అరికాళ్లపై ఎక్కడ పుట్టుమచ్చలు ఉంటే తమ అభిప్రాయాలను అందరితో పంచుకోరు. కానీ వారికి సంపద, పలుకుబడి ఉన్నప్పటికీ అది సరైన సమయంలో వారికి సహాయం చేయదు. పురుషులు, మహిళలు ఇద్దరికీ వారి నడుము కుడి లేదా ఎడమ వైపున పుట్టుమచ్చగాని ఉంటే ఇతరుల పట్ల నమ్మకంగా ఉంటారు. ఉన్నత పదవుల్లో ఉన్న వారి స్నేహాన్ని పొందుతారు. పురుషుడు లేదా స్త్రీ కుడి తొడపై లేదా ఎడమ తొడపై మోకాలి దగ్గర పుట్టుమచ్చ ఉంటే వారు విద్య నుంచి సంపద వరకు ప్రతిదీ పొందుతారు. జీవితంలో తరువాతి కాలంలో మరిన్ని ఆస్తులు వాళ్ళకి చేరుతాయి. వారి కుడి మోకాలి లేదా ఎడమ మోకాలి పైన పుట్టుమచ్చ ఉంటే గనక ఏమి కావాలంటే అది చేస్తారు. ప్రతి విషయంలోనూ విజయం వారిని వరిస్తుంది. వారి జీవిత కాలపు తరువాతి భాగంలో అన్ని సంపదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. ఒక పురుషుడు, స్త్రీ కడుపు కింద పుట్టుమచ్చ ఉంటే వారు న్యాయం, నిజాయితీ అనే లక్షణాలను కలిగి ఉంటారు. వీరి జీవితంలో చాలా కష్టపడవలసి ఉంటుంది.